అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసము యొక్క ప్రాముఖ్యతను చెప్పుకుంటూ దానిలోని భాగముగా ప్రాముఖ్యతతో పాటు తర్వాత వీడియోలో శూన్యమాసం గురించి మాట్లాడుకున్నామండి. ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈరోజు వీడియోలో సప్త మాతృకల్లో ఒకరైన వారాహి గురించి, సప్త మాతృకలు అసలు ఏవి వాటి గురించి ఇప్పుడు ఈరోజు వీడియోలో మాట్లాడుకుంటాం. వెళ్ళిపోదామండి వీడియోలోకి. అందరికీ నమస్కారం అండి. సప్త అంటే 7, కొంతమంది అష్ట మాతృకలు అంటారు. కానీ ప్రసిద్ధి చెందిన మాతృకలు సప్తమాతృకలనే చెప్పబడతాయి. ఎప్పుడైతే ఆషాఢ మాసం అమ్మవారికి ప్రాముఖ్యత ఎక్కువ అని చెప్పుకున్నామో, ఆ ఆషాఢ మాసంలోనే వారాహి ఉత్సవాలు కూడా జరుపుతారండి. ఎందుకు అంటే ఈ వారాహి మాత సప్తమాతృకల్లో ఒకరు కాబట్టి ఆమె యొక్క ఉత్సవాలను జరుపుకోవటం జరుగుతూ ఉంటుందండి. సప్త మాతృకలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మొత్తము ఈ 7 మాతృకలు అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలతో అయ్యవార్లు కలవటం వలన ఏర్పడిన 2 శక్తులు మిళితమైన గొప్ప మాతృకలు, శక్తివంతమైనవి. ఏమిటి అవి అంటే అందులో మొదటిది బ్రాహ్మి ఫస్ట్ వన్, మహేశ్వరి థర్డ్ వన్, కౌమారి ఫోర్త్ వన్, వైష్ణవి ఐదోది మనం ఇందాక చెప్పుకున్నాం చూడు, అది వారాహి. 6వది ఇంద్రాణి, 7వది చాముండి. 8 మాతృకలలో నారసింహి అనే ఇంకొక మాతృకను కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రాముఖ్యత పొందిన ఈ 7 మాతృకలు అసురులను చంపటానికి, అసుర సంహారం కోసం ఈ మాతృకలు ఈ శక్తివంతంగా ఇవి తయారవుతున్నాయండి. ఈ సప్త మాతృకలు ఒక్కొక్కరు కూడా ఎంత శక్తివంతమో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ చెప్పబడిన బ్రహ్మశక్తితో, బ్రహ్మదేవుని యొక్క శక్తితో మనం ఏది చెప్పుకున్నా కూడా ముఖ్యంగా త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మెయిన్గా మనకి ఉంటారండి. బ్రహ్మదేవుని యొక్క శక్తి స్వరూపంతో, అంశవాహనంతో ఈ బ్రహ్మే ఉంటుందండి. బ్రహ్మ యొక్క శక్తి, అమ్మవారు శక్తి కలిసినదే బ్రహ్మే రూపం. సెకండ్ మాతృక అయిన మహేశ్వరి అనగానే మనకు తెలుసు శివుడు. త్రిశూలంతో శివుని యొక్క శక్తి స్వరూపము, శివుడు శక్తి స్వరూపం యొక్క ఆకారమే మహేశ్వరి. చాలా పవర్ అండి. ఆ తర్వాత కౌమారి కుమారస్వామి నెమలి వాహనుడైన కుమారస్వామి యొక్క శక్తి, అమ్మవారి శక్తి కలిసిందే కౌమారి. ఆ తర్వాత 4వది వైష్ణవి విష్ణువు యొక్క శక్తి. గరుడ వాహనుడైన విష్ణువు, శంకుచక్ర గదారుడైన ఆ విష్ణువు శక్తి, అమ్మవారి శక్తి కలిసిన రూపమే వైష్ణవి. ఆ తర్వాత 5వదిగా చెప్పబడిన వారాహి అమ్మవారు. ఈమె 5వది కాబట్టి పంచమి అని కూడా అంటారండి. ఈమెని హరి యొక్క రూపం చూడటానికి మాత్రము
వరాహుని యొక్క వరాహ అవతారంలో, విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారంలో ముఖము వరాహ రూపం, ఆడవరాహ రూపంతో ఈమె ఉంటుందండి. 8 చేతులతో ఉంటుంది. పరమ శక్తివంతమైన రూపం అండి వారాహి రూపం. ఆ తర్వాత మీకు చెప్పింది నేను 6వది ఇంద్రాణి. ఇంద్రాణి ఇంద్రుని యొక్క శక్తి స్వరూపం అండి. ఇంద్రాణి ఇంద్రుని యొక్క శక్తితో ఐరావతం ఏనుగు యొక్క వాహనుడైన ఇంద్రుని యొక్క శక్తి, అమ్మవారి శక్తితో కలిసిన శక్తే ఇంద్రాణి. ఆ తర్వాత చివర చెప్పబడినది చాముండి. చాముండేశ్వరి మీకు తెలుసు, దుర్గాదేవి, కాళీ దుర్గా, పరమ పవర్ఫుల్ అండి చాముండేశ్వరి. చాముండి అంటే చాముండేశ్వరి, కాళీమాత, కాళీమాత అవతారం. ఇటు అమ్మవారు ఎంత పవరు అంటే చాలా తీవ్రమైన పవర్ఫుల్ చాముండేశ్వరి. ఇంకొక అవతారమైన నారసింహ, సహజంగా సప్తమాతృకలు అని చెప్తాం 7గురిని. కొంతమంది 8 మంది అష్టమాతృకలు అంటే కనుక ఆ 8వదే నారసింహ, నరసింహుడు. నరసింహ అవతారము విష్ణుమూర్తి ఎత్తిన ఆ యొక్క శక్తి, అమ్మవారి శక్తి కలిసిందే నారసింహ. 5వదైన పంచమి మరియు వారాహి అమ్మవారు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారం. స్త్రీ రూపం, లలితకు సేనాధిపతి, లలిత అమ్మవారి యొక్క సేనాధిపతి, భూదేవి అని చెప్పచ్చు. భూమిని రక్షించేటప్పుడు వరాహ రూపంతో ఎలా విష్ణుమూర్తి ఉన్నాడో అదే రూపము ఆడవరాహ రూపంతో 8 చేతులతో ఉంటుందండి. ఆమె యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఆషాఢ మాసంలో. ఆమె ఉత్సవాలే కాదండి, అమ్మవారి ఉత్సవాలన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి. మీకు చెప్పాను ఆషాఢ మాసం ఎంత పవరో, పూజలకి వ్రతాలకి ఎంత పవరో అని చెప్పాను. ఇంతకు ముందు వీడియోలో కూడా శూన్యమాసం అయినప్పటికీ కూడా అమ్మవార్లకి బోనాలు సమర్పించటం, పూజలు చేయటం, వారోత్సవాలు చేయటం ఈ యొక్క ఆషాఢ మాసంలోనే జరుగుతుందండి. చాలా పవర్ఫుల్ అండి. ఈ సప్త మాతృకలు ఎంత పవరు అంటే దుష్ట శక్తుల్ని సంహరించేటప్పుడు కావలసిన శక్తిని చేకూర్చుకుంటానికని దేవుళ్ళు అమ్మవారి శక్తిని కూడా తీసుకున్నప్పుడు ఏర్పడ్డ రూపం. ఏకశిలలో ఈ యొక్క 7గురు మనకి కనిపిస్తారండి. ఒకే శిల మీద ఈ 7 అవతారాలు మనకి కనిపిస్తాయి. చాలా పవర్ అండి. మనకి రక్షణ కల్పించటానికి ఈ యొక్క సప్త మాతృకలు ఉన్నారు. దుష్ట శక్తుల్ని సంహరించాలన్నా, మనకు అనుకున్న కోరికలు నెరవేరాలన్నా సప్త మాతృకలు చాలా పవర్గా వాళ్ళని ధ్యానిస్తే కనుక అవి సమకూరుస్తాయండి, మనకి కావలసిన కోరికలను తీరుస్తాయి. కాబట్టి ఈ యొక్క సప్త మాతృకలను ఈ ఆషాఢ మాసంలో చెప్పటం నా పుణ్యంగా నేను భావిస్తున్నానండి. విని మీరు కూడా తరిస్తారని ఈ యొక్క ఆషాఢ మాసంలోనే ఈ యొక్క సప్త మాతృకల గురించి చెప్పటం జరిగిందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.